లాస్ట్ వీక్లో ఇంకా మనకి మధ్యలో యూదరాజుల గురించి అయిపోతే పాత నిబంధన గ్రంథం అయిపోతుంది. కాబట్టి యూదరాజులు మంచి వారిని గురించి ఏదైతే మనం నేర్చుకోవాలో వాళ్ళ గురించి చెప్పుకున్నాం. అందరి గురించి చెప్పుకోవట్లా. వాళ్ళు ఒక 19 మంది, వాళ్ళు ఒక 20 మంది, వాళ్ళు ఒక 3, మొత్తం ఎంతమంది? మొత్తం రాజులు, యూదరాజులు, ఇజ్రాయెల్ రాజులు మొత్తం ఎంతమంది? యూదా ఇశ్రాయేల్ రాజ్యాలు మొత్తం కలిపితే కంబైన్డ్గా ఎంతమంది ఉన్నారు? మర్చిపోయారా? 42 మంది. యూదా రాజులు ఎంతమంది? ఇజ్రాయెల్ రాజులు ఎంతమంది? యూదా రాజులు ఎంతమంది? గుర్తులేదు. ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది? ఒకళ్ళు 19 మంది అండి, ఒకళ్ళు 20 మంది, 3 ఏమో కంబైన్డ్గా వచ్చిన రాజులు. నేను తొందరగా ఈ రాజుల గురించి ముగించేస్తాను, ఎందుకంటే ఈ రాజుల గురించి నేర్చుకోవడానికి వాళ్ళ గురించి వాళ్ళు ఎలా పరిపాలన చేశారు ఆ స్టోరీ తెలిస్తేనే మీకు చరిత్ర అర్థమవుతుంది. కాబట్టి మంచి మంచి రాజులు స్కిప్ చేయకుండా అన్నీ మనము కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ వీక్ ఒక మంచి రాజు గురించి చెప్పుకున్నాం. అంతకుముందు వారం, నిన్నగాక అంతకుముందు వారం. ఏ రాజు గుర్తుంది మీకు అందరికీ? హిజ్కియా రాజు. ప్రార్థించి 15 సంవత్సరాల ఆయుష్ను పెంచుకున్నాడు. హిజ్కియా పితరుల వలె చక్కగా పరిపాలన చేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. చివరిలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి దేవునితో తిరిగి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంటే ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఇది ఓకే వస్తుంది కదా? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. హిజ్కియా రాజు లాంటి వాడు ముందు ఎప్పుడు లేడు. అంత గొప్ప రాజు, దావీదును పోలి నడుచుకున్న రాజు. ఆ గొప్ప రాజు దేవుడు బాగా ఆశీర్వదించాడు రాజుని. అన్ని మంచి పనులు చేశాడు. రాజులు కట్టించాడు, కోటలు కట్టించాడు, అన్ని పడేశాడు, బలిపెట్టలు పడేశాడు, దేవునికి అవకాశం ఇచ్చాడు. ఆయనకి రోగం వచ్చినప్పుడు, ప్రభువా నేను ఎలాగ జీవించానో నీకు తెలుసు కదా అంటే దేవుడు మరలా 15 సంవత్సరాలు ఆయుష్. ఆయన చేసిన తప్పేంటంటే బబులోను రాజ్యం నుండి వేగుల వాళ్ళు వస్తే చూడడానికి పలకరించడానికి వాళ్ళకి ధనాగారము రాజ్యములు ఉన్నవన్నీ కూడా చూపించాడు. తప్పు చేశాడు అక్కడ. తొందరపడి మీరు కూడా చుట్టాలు వచ్చినప్పుడు, తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు, ఇదిగో నా పేరు బాగుందా, నా ఇది బాగుందా అని చాలామంది చూపిస్తారు. మనం పెట్టుకున్న ఆభరణాలు ఏది పెడితే అది వాళ్ళకి చూపించకండి. మీరు సంపాదించుకుంటే, మీరు తింటే, మీరు అన్నీ వస్తే చూసి ఆనందించేవాళ్ళు లోకంలో చాలా తక్కువలో ఉన్నారు. అది ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. అర్థం ఉందా లేదా? మీరు మంచిగా బ్రతికితే మేము చూసి చక్కగా దేవుని కృపను బట్టి మంచిగా ఉన్నారు అంటారు. ఎవరైనా ఎవరిని వచ్చిన డబ్బుల వాళ్ళకి అలా తెచ్చారు ఇలా తెచ్చారు అంటారే, కానీ కష్టపడ్డాడు వాడు సంపాదించుకున్నాడు ఒక్క మాట అంటే నేను ఎవరికి చూడలేదండి. ప్రార్థన చేసి వాళ్ళది కూడా చూడలేదండి. నేను చెప్తున్నా కదా, ఈవెన్ ప్రేయర్ చేసే విశ్వాసులు కూడా వాళ్ళు కష్టపడ్డారు పాపం, వాళ్ళు సంపాదించుకున్నారు అనే మాట మాట్లాడట్లేదు. ఊరికే వచ్చేయా వాళ్ళు వ్యాపారం చేస్తున్నానో అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేసి లంచాలు తీసుకున్నాడు, ఏదో ఒక రీతిగా వాళ్ళని తక్కువగా. కాబట్టి మీ దగ్గర ఉన్న దాన్ని దేనికి కూడా తొందరపడి ఎవరికి పడితే వాళ్ళకి సీక్రెట్లు చెప్పేయటం. వినండి, నువ్వు ఎవరికైతే నమ్మి సీక్రెట్లు చెప్పేస్తావు వాళ్ళే రేపు రోజు నీకు విరోధులు అవుతారు. ఇది మీరు అనుభవించారు లేదు నాకు తెలియదు, నాకు అనుభవమైంది. పక్కనే తిప్పుకొని మీరు పక్కనే ఉండి మీకు అన్నీ చెప్పేసి వాళ్ళకి ఏముందిలే అని చెప్పి సోపు నొప్పి అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ తీసుకెళ్ళి పక్కన వాళ్ళు చెప్పేసి నిన్ను విరోధులు చేసేస్తారు. హిజ్కియా చేసిన పని అదే. ఏం చేశారు హిజ్కియా? బబులోను చేసిన వచ్చిన వాళ్ళందరికీ పలకరించడానికి వచ్చారు. బాగాలేదంటే రోగం తగ్గింది, దేవుడు ఆయుష్నిచ్చాడు. పలకరిస్తానికి వస్తే అతనికి ఆయుధగారంలో ఉన్నవి, మందిరంలో పక్షంలో ఉన్నమని మొత్తం చూపించాడు. వాడు వెళ్ళిపోయి ప్లాన్ చేసుకుని పక్కాగా ఒకరోజు వచ్చి ఇంట్లో ఏమన్నా ఎవరు తెలిసిన వాడికే కన్న వేసేసి కాబట్టి వచ్చేసి హిజ్కియా రాజ్యం మీద దండెత్తి ఉన్న వాటిని అన్నిటినీ కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత, హిజ్కియా గురించి మీరు విన్నారు కదా గతంలో. హిజ్కియా చనిపోయిన తర్వాత 20 అధ్యాయం 2వ రాజు 20 అధ్యాయం 21 చూడండి ఒకసారి. హిజ్కియాకు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజు. ఇప్పుడు రాజరికంలో ఎప్పుడు ఎలా ఉంటుందంటే, అతని యొక్క తండ్రి రాజుగా ఉంటే, తాత రాజుగా ఉంటే, మనవడు కూడా రాజుగా ఉంటాడు. వాళ్ళని ఒకరినొకరు రాజులుగా మార్చబడతారు. ఇప్పుడు రాజకీయము, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అట్లాగే తయారైంది కదా. వారి పిల్లలు రాజులుగా తయారవుతారు. కానీ రాజరికం లేకుండా దేవుడు ఒకరిని రాజు చేశాడు. మీరెవరు చెప్పండి? దావీదుకు రాజరికం లేదు, ఇంకా రాజుల ఫ్యామిలీ కాకపోయినా రాజుని చేశాడు వాళ్ళని. సరే యోసేపు ప్రధానమంత్రి, ఓకే, నో ప్రాబ్లం. ఇంకెవరు ఈ రాజుల కాలంలో చెప్పండి? వాళ్ళు రాజుల ఫ్యామిలీ కాదు, కానీ
దేవుడు రాజుగా చేశాడు వాళ్ళని. దావీదు ఓకే చెప్పేశారు. నెక్స్ట్ అసలు మొట్టమొదటి రాజు ఎవరు? మొట్టమొదటి రాజు ఎవరు ఇజ్రాయెల్కి? సౌలు. సౌలు కూడా రాజు కుటుంబం కాదు, కానీ మొట్టమొదటి రాజు చెప్పాడు. తర్వాత సొలొమోను కాలంలో ఇంకొక 10 గోత్రాలు వాళ్ళకి ఇచ్చేసి నువ్వే వెళ్ళుకొని ఇంకొక ఆయనకి రాజుని చేశాడు. ఆయన పేరేంటి? రెహబాము. రెహబాము ఎవరు? రెహబాము ఎవరు? యరొబాము ఎవరు? రెహబామేమో సొలొమోను యొక్క కుమారుడు, యరొబామేమో వాళ్ళ దగ్గర సైన్యాధిపతిగా ఉండేవాడు అనమాట. అతని రాజరికం లేకపోయినా రాజుగా చేశాడు. చూడండి, దేవుడు తలుచుకుంటే గొర్రెలు కాసేవాళ్ళని, సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా గద్దెనెక్కించగలడు కదా. కాబట్టి దేవుని వైపు చూడండి. దేవుడే మనల్ని ఆశ్రయించగలిగిన దేవుడు. ఎప్పటికైనా కానీ దేవుడే మనల్ని దీవించేవాడు. సరే, ఇప్పుడు మనష్య గురించి మనం తెలుసుకుందాం. నాకు తెలిసి ఇంకా రెండు మూడు వాక్యాల్లో ఈ రాజులందరి గురించి నేను ఫినిష్ చేసేస్తాను. తర్వాత ప్రవక్తలకు వెళ్ళిపోదాం. చూడండి, 20వ అధ్యాయం, 2 రాజులు 20వ అధ్యాయము. మనష్య ఏలన ఆరంభించినప్పుడు 12 వాళ్ళై. ఎన్ని సంవత్సరాలకి? ఒక ఆయనకి 8 సంవత్సరంలో చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి మందిరం బొక్సంలో దాచేసి 8వ సంవత్సరం రాజుగా చేస్తాడు ఒక ఆయన, ఒక యాజకుడు. ఆ రాజు పేరు గుర్తుంది మీకు? చేస్తే పెద్దవాడు అయిన తర్వాత 2 నుంచి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే తర్వాత ఆయన చెప్పిన మాట అనకుండా ఆయన కుమారుడిని చంపించేస్తాడు. ఏ రాజు గుర్తుందో మీకు? మర్చిపోయారు కదా, గుర్తు చేసుకోండి, నేను చెప్పను. ఓకే, 21వ అధ్యాయం 1వ వచనం. మనష్య ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడు యెరూషలేములో 55 సంవత్సరములు. 55 సంవత్సరాలు వెళ్ళడం అంటే దాదాపు దావీదు కానీ సొలొమోను కానీ సౌలు కానీ 40 ఏళ్ళు వెళ్ళారు. కానీ ఇక్కడ మనష్య దాదాపుగా 55 సంవత్సరములు. అతని తల్లి పేరు హెప్సిబా. అతను యెహోవా దృష్టికి చెడుతనము జరిగించవచ్చు. ఈరోజు మనం చెప్పుకునే రాజు ఒక తండ్రి ఎవరు? హిజ్కియా గొప్ప తండ్రి, గొప్ప భయభక్తులు కలిగిన వాడు. కానీ అతని బిడ్డ అయినటువంటి మనష్య మాత్రం భయము లేదు, భక్తి లేదు. తండ్రులు బాగా ఉంటే కుమారులు బాగుంటున్నారా? చెప్పండి. లేదు. తండ్రులు బాగా ఉంటే కుమారులు సరిగ్గా జీవించలేకపోతున్నారు. కారణం ఏంటి? ఎందుకు ఇలాగ అయిపోతున్నారు? వాళ్ళు సరిగా పెంచట్లేదా అంటే వారు చెప్తారు బాగానే ఉంటుంది. ఈరోజు చూడండి, బయట సేవకుల కుమారులు కుమార్తెలు, పర్టికులర్గా సేవ చేసేటువంటి సేవకులు, పాస్టర్ల కుమారులు కుమార్తెలు లోకస్తుల కన్నా బాగా డామినేటెడ్గా ఉంటున్నారు. గమనించారు మీరు ఎప్పుడైనా? ఉంటేనేమో బాగా ఆత్మీయంగా ఉంటున్నారు, లేదంటే లోకస్తుల కన్నా డబుల్ ఆ విధంగా ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మరి వాళ్ళు పట్టించుకోవట్లేదా పిల్లలంటే? కొంతమంది పట్టించుకోరు నిజంగానే, వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళ ఇష్టానుసారంగా వదిలేస్తారు. పాస్టర్ల పిల్లలు నాకు తెలిసిన వాళ్ళు అనేకమైన డ్రగ్స్ అలవాట్లు కూడా ఉన్నారు. చాలామంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను చాలామందిని లోకానుసారంగా తిరిగేవాళ్ళు. కానీ ఇక్కడ హిజ్కియా ఒక మంచి తండ్రి, ఒక మంచి రాజు, కానీ కుమారుణ్ణి పెంచడంలో ఆయన ఫెయిల్ అయిపోయినట్టున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన ఏం చేశాడంటే యెహోవా దృష్టికి మనష్య ఏం చేశాడు? చెడుతనము యెహోవా దృష్టికి. 2వ వచనము. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించచ్చు, ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయొచ్చు వచ్చాను. ఏం చేశాడు ఆయన? హేయక్రియలు అంటే చెప్పండి. ఆ రోజుల్లో హేయక్రియలు అంటే విగ్రహారాధనలు, దేవునికి వ్యతిరేకంగా లేవటం, దేవునికి వ్యతిరేకంగా జనాంగం. ఈ జనాంగాన్ని దేవుడు తోలేచాడు. ఎప్పుడో వాళ్ళు ఏదైతే చేశారో దానినే మనష్య చేస్తూ వచ్చాడు. యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసినట్లు హేయక్రియలు చేయొచ్చు. 3వ వచనం. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన నూతన స్థలమును అతడు తిరిగి కట్టించి. ఏం కట్టించాడంట? ఉన్నతమైన స్థలములను. పిల్లలు మాటలో చూడండి, హేయక్రియలు అంటే ఏంటంటే దేవునికి విరోధమైన క్రియలు ఏదైనా అది హేయమైనదే. ఏదైతే హిజ్కియా దుర్గాలు పడగొట్టి బలిపీఠాలు అన్ని పడగొట్టేసి ఆ దేవుని నిలిపాడు, అదే ప్లేస్లో ఏం జరిగింది తెలుసా? ఆయన మరలా బలిపీఠాలు కట్టించాడు. 3వ వచనం చూడండి. తన తండ్రిని హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములు మొక్కి వాటికి పూజించుచుండెను. ఏం చేసాడేనా? హేయక్రియలు అంటే ఇప్పుడు మీకు అర్థమైందా?
తండ్రి ఏదైతే వద్దని ఉన్నత స్థలాలన్నీ పడగొట్టాడో, తండ్రి ఏదైతే వద్దని ఆ దేవుని తప్ప వేరే స్థలంలో ఎక్కడ కూడా దేవతా స్తంభం లేకుండా పడగొట్టాడు హిజ్కియా. అదే ప్రదేశంలో, అదే ప్రాంతంలో మరలా మనష్షే లేచి దేవతా స్తంభాలు కట్టించాడు. దేవతా స్తంభాలు కట్టించి ఇంకేం చేశాడంట ఆయన? బలిపీఠములు, బయలుదేవతకు బలిపీఠాలు. ఏ దేవత ఆవిడ? బయలు దేవత. ఈ బయలుదేవతల్ని పూజించింది ఏ రాజు చెప్పండి మీరు? ఇక్కడే ఉంది సమాధానం కూడా. బయలుదేవతల్ని బాగా హెచ్చించి హైలైట్ చేసింది ఏ రాజు? యెజబేలు తండ్రి యాజకుడు. యెజబేలు భర్త ఎవరు? ఇక్కడ చూస్తే అర్థమైంది, పక్కనే ఉంది సమాధానం కూడా. ఆహాబ్ ఎవరు? ఇజ్రాయేల్ రాజు. ఆహాబుకి భార్య ఎవరు? యెజబేలు తండ్రి ఎవరు? ఆయన బయలు దేవత యొక్క యాజకుడు. అంటే ఒక పాస్టర్ ఎలాగ ఉన్నారో దానికి కూడా యాజకుడు ఉంటారంట, బయలుదేవత. ఆ సమయంలో ఏం జరిగిందంటే, తండ్రి ఏదైతే పడగొట్టేసి రాజ్యంలో, ఆ దేశంలో ఎక్కడ కూడా బయలుదేవత విగ్రహాన్ని పడగొట్టించింది ఎవరు మొదటగా అంటే ఎవరైనా? ఏలియా, రోషం కలిగిన ప్రవక్త. ఏం చేశాడు ఆయన? ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు, ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. కాబట్టి ఎవరైతే మరి యెహోవా దేవుడు నమ్ముతారో, లేదా ఎవరైతే బయలుదేవత నమ్ముతారో, ఒక పందెం పెట్టుకుందాం. మీ దేవుడు నిజమైన వాడో, మా దేవుడు నిజమైన వాడో ఈరోజు తేలిపోవాలి. రెండు తలంపుల మధ్య మీరు ఉండొద్దు అని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఏలియా ఛాలెంజ్ చేసి బలిపీఠము కట్టించి దాని మీద ఎద్దును గోవించి ఎద్దును వధించి పెట్టి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఎవరి ప్రార్థనకి ఆ బలిపీఠము కాలిపోతుందో ఆ వారి దేవుడే నిజమైన దేవుడు అని ఏలియా ఏం చేశాడు? ఒక ఛాలెంజ్ చేశాడు. ఈ ఛాలెంజ్లో ఉదయం నుండి సాయంకాలం వరకు దాదాపు అవకాశం ఇచ్చిన వాళ్ళకే బయలు ప్రవక్తలుగా మీరు ప్రార్థన చేయండి, ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుంది. ఎంతసేపు చేసిన అగ్ని దిగి రాలేదు. చివరికి ఏలియా ఒక్క నిమిషం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఆ బలిపీఠంలో ఉన్నటువంటి కందకాలన్నీ కూడా నీళ్లతో నింపాడు, తడిపిడు. అయినప్పటికీ కూడా అన్ని దహించి వేశాడు దేవుడు. రోషం కలిగిన దేవుడు, నిజమైన దేవుడు, యెహోవా దేవుడు, అగ్ని పంపించిన దేవుడు. అప్పుడు బయలు ప్రవక్త 450 మందిని చంపించేశాడు. ఎవరు? ఏలియా. ఎందుకంటే ఇంకా మీదట ఎప్పుడు కూడా బయలు ప్రవక్తలు ఉండకూడదు, బయలు దేవతలు ఉండకూడదు అంటే సమూలంగా నిర్మూలన చేశాడు ఏలియా. కానీ తర్వాత నిర్మూలన చేసిన తర్వాత ఇప్పటికి బయలు ప్రవక్తలు వచ్చారు లేదా మళ్ళీ? అంటే నువ్వు ఎంత నిర్మూలన చేసినా ఎక్కడో ఒక చోట పాపం అనేది పెరుగుతూనే ఉంటుంది. మీరు ఎంత వద్దనుకున్నా కానీ ఏదో ఒక రూపంలో పాపం అనేది నువ్వు వెంటాడుతూనే ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీలో ఎవరైనా ఇంకా నాలో పాపం ఉండకూడదు, నేను మంచిగా జీవించాలి, నేను అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, పాపం చేయకూడదు, న్యాయంగా ఉండని అనుకున్నారు లేదా? అనుకొని ప్రార్థన చేసేటప్పుడు అన్నిటిని ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారు. కానీ లోపల ఎక్కడో ఉంటుంది కొంచెం. అదేం చేస్తుంది? మెల్లమెల్లగా పెరిగి నీకు దేవునికి ఆటంకంగా తయారవుతుంది. అలాగే తయారైంది బయలుదేవత విగ్రహారాధన. ఆ రోజు సమూలంగా నాశనం చేశాడు. కానీ నాశనం చేసినప్పటికి కూడా ఏం జరిగిందంట? మరలా ఈ రాజు కాలంలో, మనష్షే కాలంలో మరలా బయలుదేవతలకి విగ్రహారాధన చేస్తూనే ఉన్నాడు. హిజ్కియా పడగొట్టిన దేవతా స్తంభాలన్నీ కట్టించాడు. ఇది చేసిన తప్పేంటి తెలుసా? ఎక్కడైతే దేవుణ్ణి నిలిపాడో ఆ దేవుణ్ణి కాకుండా వేరే దాన్ని తెచ్చిపెట్టాడు. ఈరోజు మనం ఈ మనుష్య నుంచి ఏం నేర్చుకోవాలంటే, మనుష్య నుండి ఏం నేర్చుకోవాలి తెలుసా? మీరు దేవునికి ఎక్కడైతే ప్రత్యేకమైన స్థానం ఇస్తారో దాన్ని తీసేసి దేవుని ప్లేస్లో వేరే దాన్ని పెట్టడం కూడా మనుష్య లాంటి మనస్సు. ఈ ఆదివారం అంటే ఎవరికి దేవుడు ప్రాముఖ్యంగా ఇచ్చాడు చెప్పండి? విశ్రాంతి దినము పరిశుద్ధమైనదనియు. చెప్పండి, 10 ఆజ్ఞలు వచ్చా మీకు? 10 ఆజ్ఞలు ఉండలేవని తర్వాత సంగతి. 10 ఆజ్ఞల్లో ఆజ్ఞ చెప్పండి. అది కాదు, విశ్రాంతి దినం గురించి చెప్పండి. విశ్రాంతి దినము పరిశుద్ధముగాను ఆచరించాలి. ఇప్పుడు దేవుని యొక్క దినాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏమంటాడంటే రోజు మొత్తం ఇచ్చేయమంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక గంట ఇవ్వడానికి అల్లాడిపోతున్నాం. అల్లాడి గంటలోనే కోతలు కోసి 10 నిమిషాల్లో వస్తున్నాం. అంటే దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మనుష్యలాగా మనం కూడా తెలియకుండా దేవుని స్థానాన్ని వేరే దానికి ఇచ్చేస్తున్నాం.
మీరు ప్రేయర్ టైంలో ఏదైనా పనులు పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడున్నా కానీ సండే పరిశుద్ధ దినము, దేవుని దినము, పునరుద్ధాన దినము. మీరు రావడానికి కూడా కుదరలేదనుకో, వేరే చోట ఉండడానికి అక్కడైనా దేవుని సమయం దేవునికి ఇచ్చేయండి. ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని స్థలము దేవుని స్థానమే. నేనేమంటానంటే బలిపీఠాలు కట్టించి, దేవతా స్తంభాలు కట్టించి, దేవుడు ఉన్న స్థలాన్ని తీసేసి మధ్యలో వేరేది పెట్టుకుని దానికి ఇష్టమైంది. మనం కూడా దేవునికి ఇచ్చే సమయాన్ని తీసేసి వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉంటాం. సండే రాగానే ఏం పెడతాం? ఇంట్లో వంట ప్రోగ్రామ్స్, తర్వాత చుట్టాలతో బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్, మళ్ళీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, సరదాగా బయటికి వెళ్ళటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. నేనేమంటానంటే దేవుని సమయము దేవునికే ఇవ్వాలి. అలా చేస్తే మనిషి లాంటి మనసు మనకు కూడా ఉంది. బలిపీఠాలు కట్టించి, దేవతా స్తంభాలు కట్టించి పరిశుద్ధ స్థలాన్ని మార్చి వేసాడంట. చూడండి ఒకసారి 3వ వచనం. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలం అతడు తిరిగి కట్టించి, ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? ఉన్నత స్థలాలు పడేస్తే మళ్ళీ తిరిగి కట్టించాడు. ఈయన తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి, అంటే తీసివేసి వాంతి చేసుకున్నటువంటి దాన్ని, కుక్క ఏం చేస్తే తెలుసా మీకు? వాంతి చేసిన కక్కిన దాన్ని, వద్దనుకున్న దాన్ని మరలా వెళ్ళి దాన్ని తింటది. మనుషుల స్వభావం కూడా ఏదైతే వద్దు, ఏదైతే ఇది మంచిది కాదని విడిచిపెట్టేస్తారో దానివైపు మరలా వెళ్ళిపో. అదే చేసాడు మనిషే. బయలుదేవతకు బలిపీఠం కట్టి ఇశ్రాయేలు రాజు అయిన తర్వాత, బయలుదేవతకు బలిపీఠం కట్టించి ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములు చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. ఏం చేస్తున్నాడు ఆయన? నక్షత్రాలకు మొక్కి పూజిస్తూ ఉన్నాడు. నక్షత్రాలు తయారు చేసింది ఎవరు చెప్పండి? కదా. నిజమైన దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం మరి అది మాట అనొచ్చు అనకూడదే కానీ, ఆ దేవుడు ఈ దేవుడు, ఆ విగ్రహం ఒక దేవుడు, ఆ యొక్క ఏముంటుంది నక్షత్రం ఒక దేవుడు. మీకు తెలుసా, వివాహం అయిపోగానే వెంటనే ఒక నక్షత్రం చూపిస్తారు. ఏ నక్షత్రం అది? అరుంధతి. అది కూడా ఇగో నక్షత్రాలను పూజించడం అంటే ఇదేనండి. ఈరోజు శనిగ్రహము, బుధగ్రహము, గురుగ్రహము అంటే వాళ్ళు అది నమ్ముతున్నారు, వాళ్ళు మనం ఏమి అనట్లేదు, వాళ్ళు అందులో ఉన్నారు. కానీ విశ్వాసుల్లో అనేక మంది, వినండి, విశ్వాసులు అనేక మంది గ్రహాలు చూసేవాళ్ళు ఉన్నారు లేరా? నక్షత్రాలు చూసేవాళ్ళు ఉన్నారు లేరా? నాకు అప్పుడప్పుడు మ్యారేజ్ కార్డ్స్ ఉంటూ వస్తుంది, అది అందులో ఉంటుంది. ఏదో భద్రా నక్షత్రము, త్రేత సమయం అని పెట్టి నాకు గుర్తుకోలేదు సరిగ్గా, లగ్నమున అని ఉంటుంది. నక్షత్రాలు చూడటం అంటే ఇదేనండి. మీరు అనుకుంటున్నారు ఏంటో అని. ఎటువంటి ఆయన ఏం చేశాడంట? ఆ దేవతా స్తంభం చేయించి నక్షత్రాలు మొక్కి వాటిని పూజించుచుండెను. నక్షత్రాలకు మొక్కటం, పూజ చేయటము దేవునికి ఇష్టమా కాదా? చెప్పండి. ఎందుకు ఇష్టం కాదు? నక్షత్రాలు సృష్టించింది ఎవరు? దేవుడు. దేవుడు భూమి ఆకాశం సృష్టించిన. ఆది యందు భూమి నిరాకారంగాను శూన్యంగా ఉన్న తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ వెలుగుచ్చులకే నక్షత్రములను, పగటికి సూర్యుని, రాత్రికి చీకటిని, నక్షత్రములను, గ్రహములను దేవుడు చేశాడు. బైబిల్ క్లియర్గా ఉంది. ఇప్పుడు సృష్టించిన దేవుడిని విడిచిపెట్టేసి మనకి సూర్యుడు నక్షత్రం, సూర్యుడు ఒక నక్షత్రమా గ్రహమా? మీరు చెప్పండి. మరి మిగతా గ్రహాలన్నీ నక్షత్రాల గ్రహాలంటే మొత్తం ఎన్నుండి? నవగ్రహాలు. ఎన్ని గ్రహాలు మొత్తం? 9 గ్రహాలు. 9 గ్రహాల్లో మీరు దేని గురించి మాట్లాడినా అది పూజ చేసినట్లే. సూర్యుడు మాత్రం ఒక నక్షత్రము, దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఏ నక్షత్రము, తిథులు, నక్షత్రాలు, మాసములు, రోజులు, సిద్ధాంతాలు తెలుసు మీకు అందరికీ. ఏదైనా మంచి ప్రోగ్రాం చేయాలంటే మీరు ఏం చేస్తారు? మొట్టమొదటిగా ఏం చేస్తారు చెప్పండి? నాకు ఒక పాడు రోగం చెప్పనా మీకు ఒకటి. చర్చిలో ఉన్నవాళ్ళండి, చర్చిలో ఉన్న విశ్వాసులే, ప్రార్థన చేసేవాళ్ళే. ఒక పాస్టర్ గారు ఒక సిద్ధాంతం దగ్గరికి, అయ్యా నాకు జనం బాగా రావాలంటే ఏ వైపున గుమ్మం పెట్టాలని అడిగాడంట. ఇది జరిగింది నిజంగా. ఒక సిద్ధాంతం నాకు చెబుతున్నానండి. ఒక పాస్టర్ గారు చెప్పాడు వచ్చి, అయ్యా మీ పాస్టర్లు నా దగ్గర చాలా మంది వస్తున్నా, తప్పులేదు మీరు రావచ్చు. ఎందుకండి అన్న? ఒక పాస్టర్ గారు వచ్చి, నా దగ్గరికి జనాభా ఎక్కువ రావాలంటే, చర్చి నిండిపోవాలంటే ఏ దిక్కులో నేను గుమ్మం పెట్టాలి చెప్పమని అడిగాడంట. ఇతను మంచి సేవకుడు అంటారా కాదంటారా? మీరు చెప్పండి. అసలు నో ఛాన్స్. అసలు సేవకుడు అంటే దేవుని నమ్మినవాడు కాదు. కాసేపు లోకము, కాసేపు బయట. నేను ఒక విషయం చెప్తున్నా, మీరు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు, ఒక చోట వెళ్ళిన తర్వాత పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, ఇల్లు ఓపెనింగ్కి వెళ్తాం, హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వెళ్తాం.
అయ్యా మాది పొద్దున్నే 5:45 అయిపోయింది, మీరు ప్రార్థన చేసేయండి అంటే వాళ్ళు పెట్టిన తర్వాత పాస్టర్స్ వెళ్ళి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అంటే ఇక్కడ కూడా మొదటి స్థానం ఎవరిది? సిద్ధాంతానిదే, నక్షత్రాలదే కానీ సేవకులది. కానీ ఇటు చేయకపోతేనా దేవుడు ఫీల్ అవుతాడేమో, అది చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, అటు రెండు పోయి నా మీదకి వస్తాను భయం. మనిషికి భయం ఎక్కువైపోయి ఏం చేస్తానంటే తిథులు నక్షత్రాలన్నీ కూడా, తిథులు కానీ నక్షత్రాలు కానీ మాసములు కానీ దినములు కానీ ఇవన్నీ కూడా నువ్వు చూస్తున్నావంటే నువ్వు ఇంకా పరిణతి చెందిన వ్యక్తివి కానే కాదు. మనష్య చేసాడు ఎట్లాగా, నక్షత్రాలు చూశాడు మనష్యే, నక్షత్రాల గురించి లెక్క పెట్టాడు మనష్యే, వాడన్నిటికీ దేవతా స్తంభాలు కట్టించాడు, ఒక్కొక్క నక్షత్రం ఒక దేవతా స్తంభం కట్టించాడండి. నేను ఒకటి చెప్తున్నా, మీరు ప్రార్థనకు వస్తున్నారుగా, దయచేసి వినండి. మీరు దేవుని నమ్మితే లోకం విడిచిపెట్టండి, లోకం కావాలంటే దేవుని విడిచిపెట్టండి, నో ఛాన్స్. మీరు ఇందులో భయపడాల్సిన అవసరం. దేవుడు ఒకటే మాట చెప్పాడు, ఇదిగో నువ్వు పండు తింటే నిశ్చయంగా చస్తావు, పండు తినకపోతే బతుకుతావు, నీ ఇష్టం ఉన్నాడు దేవుడు. దేవుడు ఏదైనా చెప్పి మనకి ఇస్తాడు ఛాన్స్, అంతేగాని బలవంతం మాత్రం చేయడు. కాబట్టి పండు తిన్నారు వాళ్ళు. దేవుడు కూడా ఇది చెయ్యి ఇది చేయొద్దని చెప్తాడు, కానీ నిన్ను బలవంతం మాత్రమో చేయడు. చాలామంది ఈరోజు వివాహ గడియలు వస్తున్నారంటే మొట్టమొదటిగా సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని డేట్ అడిగి, ఒక మంచి రోజు అడిగి వాళ్ళ డేట్ తీసుకుని వచ్చి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయండి, ఇది కన్ఫామ్ అన్న. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడా లేకపోతే సిద్ధాంతం ఆశీర్వదించాడా చెప్పండి మీరు? దేవుడు ఆశీర్వదించాడా? వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేస్తున్నారండి. వాళ్ళు పెట్టిన ముహూర్తానికి ఈ పాస్టర్లు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? తిథులు నక్షత్రాలు మాసములు అవన్నీ చూడొద్దని లేవికాండం సంఖ్యాకాండంలో దేవుడు గట్టిగా సెలవిస్తే, హిజ్కియా వాటన్నిటిని తీసేస్తే ఈ మనష్షే వచ్చి మరలా వాటన్నిటికీ దేవతా స్తంభాలు కట్టించాడు. నేను ఒక్కటే చెప్తున్నా, ఏది కావాలన్నా మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ప్రార్థన వల్ల సమస్తము పరిశుద్ధపరచబడుతుంది. ప్రార్థన వల్ల నీ దినము పరిశుద్ధపరచబడుతుంది. ప్రార్థన వల్ల నీ రోజు దేవుడు పరిశుద్ధపరుస్తాడు. నేను ఒకటి చెప్తున్నానండి, ఈ నక్షత్రాలు తిథులు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరికి డైవర్స్ కాలేదా? చెప్పండి. నేను వాడు చెబుతా, వాళ్ళైనా మనమైనా అండర్స్టాండింగ్ అయితే ఎవరికైనా డైవర్స్ అవుతుందండి. నేను చెప్పే గతంలో కూడా మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వైజాగ్లో వెళ్ళాం, 3:40 పొద్దున్న నిద్ర కూడా పోనీలా, ముహూర్తం పెట్టి చేశాడు, నక్షత్రం చూపిస్తే నేను కూడా పక్కనే ఉన్నా, అదిగో చూపిస్తే ఎవడికి కనపడలా. సంవత్సరం తిరిగి వచ్చేలోపు అతను డైవర్స్ తీసుకున్నాను. ఏంట్రా మంచి ముహూర్తంలో చేసుకున్నావు కాబట్టి డైవర్స్, ముహూర్తం ఏదో చూసాం కానీ అమ్మాయి మంచిదే కాదు చూడలేదరా నేను, నాకు దెబ్బ కొట్టేసింది, డైవర్స్ అయిపోయింది. 1 year. నేను చెప్తాను చూడండి, వాటిలో ఏం లేదు కానీ మైండ్లోనే అంత అండర్స్టాండింగ్ అనేది మనలోనే ఉండాలి. మ్యాక్సిమం ఇలా చూసినవి ఏది కూడా సెట్ అవ్వట్లేదు. అలా చూసినా ఇలా చూసినా ప్రేయర్ చేసి మరి ప్రార్థన చేసి పవిత్రపరి చేసిన వివాహాలు పోవట్లేదా? దీని అర్థం ఏంటంటే ప్రార్థన చేసినా అలా ఉన్నా, నువ్వు నక్షత్రాలు చూసినా ఏ చూసినా ఎందుకు నిలబట్టలేదంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవడం, ఓర్చుకునే తత్వం లేకపోవడం, వాళ్ళ ప్రాబ్లం వల్ల ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక నుండి 2 మనస్సులు గాక, ఇక నుండి 2 వ్యక్తులు కాకుండా, ఇక నుండి నిజంగా నీవు జీవించిన వాడవైతే, ప్రభువులో క్రీస్తులో వెలబెట్టి కొన్నవాడవైతే, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే లోకంలోకి వెళ్ళిపోయి ఏది కూడా నీ చేతిని ఎవరికి అమ్మ అంటున్నారా? చేతులు చూపించేవాళ్ళు ఉన్నారు మీ మధ్యలో, చేతులు చూపించేవాళ్ళు. నేను ఒకటి చెప్తానండి, మీరు ఎక్కడ టెంప్ట్ అవుతారంటే సోది చెప్పేవాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేసి నీ గురించి మొత్తం నిజమే చెప్తారు. మీరు అనుకుంటారు, అరే నా గురించి వాస్తవం చెబుతున్నారు కదా, ఒకసారి చేయిద్దామని చేస్తారు. నీ చేయి ఎవరి చేతిలో పెట్టొద్దు, దేవుని చేతిలో పెట్టండి. ఎందుకని? నిన్ను పుట్టించింది ఎవరు? దేవుడు. నిన్ను పరలోకం తీసుకెళ్ళేది ఎవరు? దేవుడు. నీకు అన్ని పోషించేది ఎవరు? దేవుడు. చివరికి నువ్వు మరణించే సమయం కూడా ఎవరికి తెలుసు? దేవునికి. కాబట్టి నీ చెయ్యి దేవుని చేతిలో ఉంటే నిన్ను ఎలాగ నడిపించాలో దేవుడు అలాగే ఖచ్చితంగా నడిపిస్తుంది. కాబట్టి నీ చేతిని ఎవరి చేతిలో పెట్టొద్దు. నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు నేను అడుగుతాను, మీ ఇల్లు కట్టినప్పుడు నవధాన్యాలు వేశారు లేదా? చెప్పండి, నవ్వటం కాదు, వేశారు లేదా? నేను ఒకటి చెబుతా, ఏటీఎంలో తప్పని నేను చెప్పట్లా, అది వేసిన నష్టం కూడా ఏం లేదు. వినండి జాగ్రత్తగా. నవధాన్యాలే, కొబ్బరి బొండాలే, అందులో చిన్న శనగలు ఏదైనా వేసుకో, ఏం కాదు, ఎలాగైనా వేసుకో, నో ప్రాబ్లం. నేను ఏమంటానంటే అది ఒక నమ్మకం అంతే. నువ్వు వేయటం వల్ల కలిగే నష్టం లేదు, నువ్వు వేయకపోవటం వల్ల వచ్చే లాభం కూడా లేదు. నేనేమంటానంటే ప్రార్థన ద్వారా కట్టుకో. క్రీస్తు
ఇంటి వలె క్రీస్తు బండ మీద కట్టినట్టు నీ ఇంటిని కట్టుకో. నువ్వు వేసిన ఎప్పుడైనా ప్రాబ్లం లేదు. కాబట్టి నేనేం చెప్తానంటే 2 తలంపులు వద్దు. ప్రార్థన చేసి ఇసుక మీద ఇల్లు కట్టాడు. ఇసుక మీద ఇల్లు కట్టిన ఇల్లు ఏమైపోయింది? గాలివాన వచ్చింది, కొట్టిపోయింది. బండ మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది? వర్షం వచ్చింది, గాలి వచ్చింది, వాన వచ్చింది, కానీ ఏది కూడా దాన్ని పడేయలేదు, గట్టిగా నిలబడి. దీన్ని ఏమంటారంటే, నువ్వు ప్రార్థన చేసి కట్టినా, నువ్వు నవధాన్యం చేసి కట్టినా, ఏది చేసి కట్టినా, ఆ ఇంటిలో ప్రార్థన లేకపోతే ఆ ఇల్లు కూలిపోతుంది. అవునంటారు కదంటారు. యోబు ప్రతిరోజు ఉదయం లేచి తన కోసం, తన కుమారుల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ ఇంటిని కాపాడింది ఇప్పుడు ఏంటి? నవధాన్యాల ప్రార్థన, లేకపోతే ఇంకేం కాపాడింది? ప్రార్థన. ఎవరైనా అన్యులు కట్టుకుని ఇంటికి వెళ్ళండి, ఆ ఇల్లు కొనుక్కోండి, నో ప్రాబ్లం. వాళ్ళు పూజలు చేస్తుండో చేంజ్ చేసి కొనుక్కోండి, ఇబ్బంది లేదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ఇల్లు అంతా ఏమైపోతుంది? పరిశుద్ధపరచబడుతుంది. ప్రార్థన ద్వారా సమస్తము పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి ప్రార్థించండి. యోబు ప్రార్థన చేయగా యోబు గృహం చుట్టూ దేవుడు ఏం వేశాడంట? కంచె వేశాడు. అప్పుడు సాతాను ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేశాడు, కానీ రాగలిగాడా? వాడి వల్ల కాలేదండి. ఎందుకని? ప్రార్థన ధూపం ఇంట్లోంచి బయటికి రోజు. మీకు తెలీదు, దేవుడు ఒక ఫెన్సింగ్ వేస్తాడు నీ చుట్టూ. దేవుడు తెలీదు, అనేక సార్లు నీకు యాక్సిడెంట్ జరగాల్సినంతవరకు జరగలేదంటే కారణం ఏంటి? నువ్వు చేసిన ప్రార్థన నీ చుట్టూ ఫెన్సింగ్గా దేవుడు. నీ బిడ్డలకు అనేక సార్లు ప్రమాదాలు జరగలేదు, కారణం ఏంటి? వారి చుట్టూ దేవుడు కంచెను వేశాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక నుండైనా మార్పు చెందండి. ఏదైనా ఉన్నప్పుడు నక్షత్రాలు, తిథులు, మాసములు, ఇంకా సిద్ధాంతం ఉంటే ఉండండి, నేనేం కాదంటలేదు. చూసుకొని ఇష్టం, అది వెళ్ళిపోయి. దాన్ని మించింది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రార్థన శక్తి. నేను ఇది చైతన్యం అట్లా. బైబిల్ ఏం చెబుతుందంటే, ఈ నక్షత్రాలు చూశాడంట ఆయన, నక్షత్రాలకు మొక్కాడంట, దేవతా స్తంభాలుగా. అందుకే దేవుడు మనుష్యని శిక్షించేశాడు. నా ఇష్టం అండి, నేను వెళ్తాను, ఎళ్ళు, ఎవరు వద్దన్నారు? నీ ఇష్టం అయితే నేను చూసుకుంటానని, నా ఇష్టం, నాకు అది చేస్తే నువ్వు తృప్తిగా నువ్వు అటేళ్ళిపోయి బాబు, కాదని ఎవరు అంటున్నారు ఇప్పుడు? కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, మనుష్య చేసిన పనులంట నక్షత్రాలకు మొక్కి వాటిని పూజించుచుండెను. 4వ వచనం, మరియు నా నామం ఉంచునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమును బలిపీఠములను ఎక్కడ కట్టాడు? యెరూషలేములో యెహోవా మందిరంలో బలిపీఠం కట్టాడంటండి. ఇది ఎంత దారుణం చెప్పండి. యెహోవా మందిరం ఎంత ప్రాముఖ్యమైనది తెలుసా? అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకొచ్చిన ప్రాంతము. బలి ఇవ్వబోతుంటే దేవుడు, ఆగు, నువ్వు బలి వద్దు నీ బిడ్డనని చెప్పేసి గొర్రెపిల్లను బలిస్తారు. మొట్టమొదటి మందిరంలో బలి జరిగింది ఎక్కడ? గొర్రెపిల్ల బలి. అది ఎక్కడ తెలుసా? ఎక్కడ? సీనాయ. దేవుని మందిరం ఏ పర్వతం మీద అని చెప్పండి? సీనాయి పర్వతం మీద. దేవుడు ఏం చేశాడు? సీనాయి పర్వతం స్పెషాలిటీ ఏంటి? దేవుడు ఆజ్ఞలిచ్చింది ఏ పర్వతం మీద? దేవుడు 10 ఆజ్ఞలిచ్చింది సీనాయి, మౌంట్ సీనాయి. ఇది దేవుడు అబ్రహామును తీసుకెళ్ళి ఇక ఇస్సాకును బలి ఇవ్వమన్న పర్వతం ఏంటి? మోరియా పర్వతం. గుర్తుపెట్టుకోండి, పర్వతాలు చాలా ఉన్నాయి. ఒలీవల కొండ, మోరియా పర్వతం, తాబోరు మౌంట్, ఇవన్నీ చాలా ప్రత్యేకత. ఒలీవల కొండ అంటే దేవుడు ప్రార్థించిన స్థలం, గెచ్చిమైన స్థలం. ఓకేనా? ఇదేంటి? మోరియా పర్వతం అంటేనేమో అబ్రహాం ఇస్సాకును బలి ఇవ్వడానికి వచ్చిన పర్వతం. దాని మీదే మందిరం కట్టాడు సొలొమోను. దాని మీద ఇప్పుడు మందిరం పడగొట్టి మందిరం బలిపీఠం ఉన్న చోట ఏం కట్టాడంట? దేవతా స్తంభం కట్టి. ఎంత దారుణం! బలిపీఠం చూసారా? ఈ బలిపీఠం పడగొట్టేసి, పరిశుద్ధమైన దేవుని బలిపీఠం పడగొట్టేసి మనుష్యే అక్కడ ఏం కట్టాడు? దేవతా స్తంభం కట్టాడు. సొలొమోనే దారుణం చేశాడు అనుకుంటే సొలొమోన్ని మించిపోయాడు. తర్వాత చూడండి 4వ వచనం, మరియు నా నామం ఉంచుదని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠమా అంటే చాలా గట్టించాడండి. మరి యెహోవా మందిరమున్న 2 శాలలు ఆకాశ సమూహములకు అతడు బలిపీఠం. ఈ మనిషి పని ఒకటే, ఎక్కడ చూస్తే అక్కడ బయలుదేవతలకు బలిపీఠాలు కట్టి, నక్షత్ర సమూహాలకు ఏం చేశాడంట ఆయన? బలిపీఠములు. ఆకాశ సమూహం అంటే ఏంటి? ఆకాశ సమూహం అంటే ఏంటి చెప్పండి? ఆకాశ సమూహం అంటే అన్నీ ఉంటాయి కదా. మనం పోరాడున్న శరీరాలతో కాదు, కానీ అంధకార సంబంధమైన లోకనాథాలతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహముతో మనము. ఇప్పుడు ఈ ఆకాశ మండల సమూహాలేవి? దురాత్మలు, బయలు దేవతలు. ఎవరు ఇప్పుడు చెప్పండి?
దురాత్మల సమూహానికి దేవుని మందిరం ఉన్నటువంటి మందసాన్ని పీకి